ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముగిసింది. కానీ అందులో జరిగిన డ్రామా మాత్రం మినీగా అస్సలు లేదు. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఒక స్మార్ట్ గేమ్ ఆడితే సిఎస్కే మాత్రం అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. అసలు ఈ ఆక్షన్లో ఏ టీం ఎవరిని కొనుగోలు చేసింది, ఏ టీం స్ట్రాటజీ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోలో మనం ఆర్సీబీ, సిఎస్కే, పంజాబ్, గుజరాత్ మరియు ఎల్ఎస్జీ జట్ల గురించి మాట్లాడుకుందాం. పదండి వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు కాబట్టి వాళ్ళ టీం ఆల్రెడీ సెట్ అయి ఉంది. అందుకే వాళ్ళు ఆక్షన్లో చాలా క్లారిటీతో కనిపించారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేలంలో వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సీబీ దాదాపు 23 కోట్ల వరకు వెళ్ళింది, కానీ దక్కించుకోలేకపోయింది. కానీ ఈసారి కేవలం 7 కోట్లకే వెంకటేష్ అయ్యర్ని సొంతం చేసుకుంది. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇక బౌలింగ్లో జేష్ హేజల్వుడ్కి బ్యాకప్గా వరల్డ్ నెంబర్ 1 టీ20 బౌలర్ జాకబ్ డఫీని బేస్ ప్రైజ్కే కొనుగోలు చేశారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యాష్ డయాల్కి బ్యాకప్గా మంగేష్ యాదవ్ని 5.2 కోట్లకే తీసుకున్నారు. మొత్తానికి ఛాంపియన్ టీం మరింత స్ట్రాంగ్గా మారింది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ సీజన్లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో నిలిచిన సిఎస్కే ఈసారి ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయింది. కానీ వాళ్ళ ఆక్షన్లో చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్టార్ ప్లేయర్స్ని వదిలేసి ఇద్దరు యంగ్ అండ్ అన్నోన్ ప్లేయర్స్ పై ఏకంగా సగం బడ్జెట్ని ఖర్చు చేశారు. వికెట్ కీపర్ కార్తిక్ శర్మ మరియు ఆల్రౌండర్ ప్రశాంత్ వీరిద్దరికి తల ఒక 14,20,00,000 పెట్టి కొన్నారు. ఇది నిజంగా పెద్ద గ్యాంబిల్. ఇక మిగతా వాళ్ళలో సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, అడమ్ మిల్నే లాంటి వాళ్ళని తీసుకున్నారు. కెమెరన్ గ్రీన్ కోసం ట్రై చేసినా దొరకలేదు. మరి ఈ యంగ్ ప్లేయర్స్తో సిఎస్కే ఫేట్ మారుతుందో లేదో చూడాలి. ఇప్పుడు పంజాబ్ కింగ్స్. వీళ్ళు లాస్ట్ ఇయర్ రన్నర్ అప్స్, కప్పుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు. అందుకే టీంని పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. కేవలం 6 బిడ్లు వేసి 4 తీసుకున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గ్యూసన్కి బ్యాకప్గా ఆస్ట్రేలియా బౌలర్ బెన్ డ్వాషెస్ని 4.4 కోట్లకి తీసుకున్నారు. అలాగే స్పిన్నర్ చాహల్కి బ్యాకప్గా ప్రవీణ్ దుబేని తీసుకున్నారు. పంజాబ్ చాలా సైలెంట్గా తన పని తను కానిచ్చేసింది. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. వీళ్లకు 4 ఓవర్సీస్ స్లాట్స్ ఖాళీగా ఉంటే పేస్ బౌలింగ్ని స్ట్రాంగ్ చేసుకోవడమే టార్గెట్గా పెట్టుకున్నారు. వీళ్ళ బిగ్గెస్ట్ బై వచ్చేసి జేసన్ హోల్డర్. సిఎస్కేతో పోటీ పడి మరి 7 కోట్లకు హోల్డర్ని దక్కించుకున్నారు. ఇది టీమ్ బ్యాలెన్స్కు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే జాష్ బట్లర్కి బ్యాకప్గా టామ్ బంటన్ని, అశోక్ శర్మ అనే యంగ్ పేసర్ని తీసుకున్నారు. సిరాజ్, రబాడా, ప్రసిద్ధి కృష్ణలతో గుజరాత్ బౌలింగ్ లైనప్ ఇప్పుడు నిప్పులు చెరిగేలా ఉంది. చివరగా లక్నో సూపర్ జెయింట్స్. ఎల్ఎస్జీ ఆక్షన్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసింది. 2 సూపర్ డీల్స్ని కొట్టేసింది. స్టార్ స్పిన్నర్ వనింద హసరంగా మరియు ఫాస్ట్ బౌలర్ నార్జిని వీరిద్దరూ కేవలం బేస్ ప్రైజ్ 2 కోట్లకే లక్నోకి దొరికారు. ఇది నిజంగా లక్నోకి లక్కీ అనే చెప్పాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2026 సీజన్కి పూర్తిగా అందుబాటులో ఉంటాడో లేదో తెలియకపోయినా ఆస్ట్రేలియా ప్లేయర్ జాష్ ఇంగ్లీష్ కోసం 8.6 కోట్లు ఖర్చు చేశారు. లియామ్ లివింగ్స్టన్ కోసం ట్రై చేశారు, కానీ ఎస్ఆర్హెచ్ ఎగరేసుకుపోయింది. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 అనాలిసిస్. నాకైతే ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ను తక్కువ ధరకే కొనడం బెస్ట్ డీల్ అనిపించింది. మరి సిఎస్కే ఆ ఇద్దరు కుర్రాళ్ళ మీద 28 కోట్లు పెట్టడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్, ఎంఐ లాంటి మిగతా జట్ల గురించి పార్ట్ 2 వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.